పొట్టి ప్రపంచ కప్ మనకే దక్కింది. 17 ఏళ్లుగా పోరాటంతో పొట్టి కప్ను భారత్ రెండోసారి సగర్వంగా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వ విజేతగా అవతరించింది. ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్లు నష్టపోయి 176 పరుగులు చేసింది. ఇన్నింగ్స్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ అతి తక్కువ పరుగులకి అవుట్ అయ్యాడు. కేశవ్ మహారాజ్ బౌలింగ్లో క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చినటువంటి రిషబ్ పంత్ ఒక్క బంతి వ్యవధిలోనే డకౌట్గా వెనుదిరిగాడు. స్వల్ప వ్యవధిలోనే సూర్యకుమార్ యాదవ్ సైతం రబడ బౌలింగ్లో షాట్కు ప్రయత్నించి క్లాసెన్కు దొరికిపోయాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను అక్షర్ పటేల్తో కలిసి కోహ్లీ ఆదుకున్నాడు. Feeling that when I come to this World Cup, in last few years I've been getting injured, not getting that performance, but this time I'm just feeling that when I come to this World Cup, in last few years I've been getting injured, not getting that performance, but this time I'm just feeling that when I come to this World Cup, in last few years I've been getting injured, not getting that performance, but this time I'm just feeling that when I అక్షర్ పటేల్ కోహ్లీ ఇద్దరు కలిసి క్రీజ్లో నిలదొక్కుని వీలు చిక్కినప్పుడల్లా 4లు 6లు బాధేశారు. అర్ధశతకానికి చేరువలో సమన్వయ లోపంతో అక్షర్ పటేల్ రన్అట్గా వెనుదిరిగాడు. చివర్లో శివం దూబే కూడా మంచి స్కోర్ సాధించాడు. 16 బంతుల్లో 27 స్కోర్, 4 4లు 1 సిక్సర్తో కలిపి కోహ్లీ మెరుపులు మెరిపించాడు. అలాగే జడేజా 2, హార్దిక్ పాండ్యా 5 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లో కేశవ్ మహారాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా మార్కో ఆన్సిస్ రబడ చెరో వికెట్ తీశారు.
భారత క్రికెట్ జట్టు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టైటిల్ నెగ్గడం ద్వారా చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. కెప్టెన్ రోహిత్ శర్మకు జట్టు మొత్తానికి కోచింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ వెల్లడించారు. 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ కలను సాకారం చేశారంటూ చంద్రబాబు పేర్కొన్నారు. దేశాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తినందుకు కృతజ్ఞతలు అంటూ టీమిండియాను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। टीम इंडिया को इस भव्य विजय के लिए सभी देशवासियों की तरफ से बहुत बहुत बधाई। आज 140 करोड़ देशवासी आपके इस शानदार प्रदर्शन के लिए गर्व अनुभव कर रहे हैं। खेल के मैदान में आपने वर्ल्ड कप जीता, लेकिन हिंदुस्तान के हर गांव, गली, मोहल्ले में आपने कोटि कोटि देशवासियों का दिल जीत लिया। और ये टूर्नामेंट एक विशेष कारण से भी याद रखी जाएगी। इतने सारे देश, इतनी सारी टीमें और एक भी मैच हारना नहीं, ये छोटी उपलब्धि नहीं है। आपने क्रिकेट जगत के हर महारथी, उनके हर बॉल को खेला और आपने शानदार विजय प्राप्त करते रहे। एक के बाद एक विजय की इस परंपरा ने आपके हौसले को तो बुलंद कर दिया, लेकिन इस पूरी टूर्नामेंट को भी रसप्रद बना दिया, रोचक बना दिया। आपने शानदार विजय प्राप्त की है। मेरी तरफ से मैं आपको बहुत बहुत बधाई देता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। टीम 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్కు టీ20 ప్రపంచ కప్ అందించిన భారత స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కింగ్ కోహ్లీ ఇద్దరూ ఒకే రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు భారత్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచాయి. ఫైనల్లో అద్భుత ఆట తీరుతో భారత విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నటువంటి కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత తరానికి చోటివ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాడు. ఇదే తన చివరి ప్రపంచ కప్ అని, మేము ఏం కోరుకున్నామో అది సాధించామంటూ పేర్కొన్నాడు. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూసినట్లుగా చెప్పాడు. రోహిత్ 9 ప్రపంచ కప్లు ఆడాడని, తాను 6 ఆడానంటూ పేర్కొన్నాడు. కోహ్లీ తన కెరియర్లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 4188 పరుగులు చేశాడు.